హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు తెలుగు బుక్ రీడర్ యూట్యూబ్ ఛానల్. మీకు నచ్చే మెచ్చే ఎన్నో పుస్తకాలు అలాగే స్టోరీస్ని ఈ ఛానల్ ద్వారా మీకు అందించడం జరుగుతుంది. మీరేమైనా కొత్తగా విజిట్ చేసినట్టుగైతే ఈ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. ఒక లైక్ కమెంట్ కొట్టండి. చెప్పడం మర్చిపోయాను, మీరు నాతో ఏదైనా మాట్లాడాలనుకుంటే డిస్క్రిప్షన్లో అదేవిధంగా కమెంట్ సెక్షన్లో ఈ ఛానల్కి సంబంధించిన ఇన్స్టాగ్రామ్ యొక్క పేజ్ లింక్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి నన్ను మీరు ఫాలో అవ్వండి. చివరిగా ఇంకొక మాట, ఈ పుస్తకాన్ని కానీ మీరు కొనుక్కుని చదువుకుని ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకుంటే స్క్రీన్ మీద అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఈ పుస్తకానికి సంబంధించిన ప్రొడక్ట్ యొక్క లింక్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. అందులోకి వెళ్ళి కొనుక్కోండి. ఇంకెటువంటి ఆలస్యం చేయకుండా పుస్తకాన్ని ప్రారంభించేద్దామా? లెట్స్ గో. 4వ అధ్యాయం, దివ్య జ్ఞానము. దేవదేవుడైన శ్రీకృష్ణ భగవానుడు పలికెను, నశింపులేనట్టి ఈ యోగశాస్త్రమును నేను సూర్యదేవుడైన వివస్వానునికి బోధించాను. వివస్వానుడు దానిని మానవులకు పిత అయిన మనువుకు ఉపదేశించగా మనువు తిరిగి దానిని ఇక్ష్వాకునకు ఉపదేశించాడు. ఈ సర్వోత్కృష్టమైన శాస్త్రము ఈ విధంగా గురు శిష్య పరంపర ద్వారా స్వీకరించబడింది. రాజర్షులు దానిని ఆ రకంగా అర్థం చేసుకున్నారు. కానీ కాలక్రమంలో పరంపర విచ్ఛిన్నమైనది. అందుకే ఈ యోగము నశించినట్లుగా కనిపిస్తున్నది. నీవు నా భక్తుడివి, అంతేగాక నా మిత్రుడివి. అందుకే ఈ యోగశాస్త్రము యొక్క దివ్య రహస్యమును అర్థం చేసుకోగలవని భగవంతునితో గల సంబంధము గురించిన ఈ పురాతన శాస్త్రము ఈరోజు నాచే నీకు చెప్పబడింది. అర్జునుడు పలికెను, సూర్యదేవుడైన వివస్వానుడు జన్మచే నీకంటే పూర్వుడు. మరి ఆదిలో నీవు ఈ శాస్త్రమును అతనికి బోధించావనే విషయమును నేనెట్లా అర్థం చేసుకోగలను? శ్రీకృష్ణ భగవానుడు పలికెను, ఓ పరంతప, నీకు నాకు ఇద్దరికీ అనేక జన్మలు గడిచాయి. అవన్నీ నాకు గుర్తున్నాయి, కానీ నీకు గుర్తులేవు. నేను పుట్టుక లేనివాడినైనా, నా దివ్యదేహము ఏనాడు నశింపనిదైనా, నేను సకల జీవులకు ప్రభువునైనా, నా ఆది దివ్య రూపంలో నేను ప్రతి యుగంలోనూ అవతరిస్తాను. ఓ భరతవంశీయుడా, ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ధర్మము క్షీణిస్తుందో, అధర్మము చాలా విస్తృతంగా పెరుగుతుందో ఆ సమయంలో నేను అవతరిస్తాను. సాధువులను ఉద్ధరించడానికి, దుర్మార్గులను నశింపచేయడానికి, అలాగే ధర్మమును నెలకొల్పడానికి ప్రతి యుగంలోనూ నేను అవతరిస్తాను. ఓ అర్జున, నా జన్మము కర్మల దివ్య స్వభావమును తెలుసుకున్నవాడు శరీరమును విడిచిన తరువాత తిరిగి ఈ భౌతిక జగత్తులో జన్మింపక నా నిత్యధామమును పొందుతాడు. ఆసక్తి, భయము, క్రోధము నుండి ముక్తులై నాయందే సంపూర్ణంగా మగ్నులై నాకు శరణుజొచ్చి పూర్వము ఎంతోమంది నన్ను గురించిన జ్ఞానంతో పవిత్రులయ్యారు. ఆ విధంగా వారందరూ నా పట్ల దివ్యమైన ప్రేమను పొందారు. ఎవ్వరు ఏ విధంగా నన్ను శరణుజొచ్చుతారో ఆ విధంగా వారిని నేను అనుగ్రహిస్తాను. ఓ పార్థ, ప్రతి ఒక్కరూ అన్ని విధాలుగా నా మార్గమునే అనుసరిస్తారు. ఈ లోకంలో జనులు కామ్య కర్మలలో విజయమును కోరుకుంటారు. అందుకే వారు దేవతలను పూజిస్తారు. సహజంగా వారు ఈ జగత్తులో శీఘ్రమే కామ్యకర్మలకు ఫలాలను పొందుతారు. ప్రకృతి త్రిగుణాలు వాటితో కూడి ఉండే కర్మననుసరించి మానవ సంఘములోని 4 వర్ణాలు నాచే సృష్టించబడినాయి. నేనే ఈ విధానానికి సృష్టికర్తనైనా మార్పులేని వాడిని కనుక నన్ను ఆ కర్తగానే నీవు తెలుసుకోవలసింది. నన్ను ప్రభావితం చేసే కర్మ ఏదీ లేదు. నేను కర్మ ఫలాలను కోరను. నా గురించిన ఈ సత్యంను అర్థం చేసుకున్నవాడు కూడా కర్మఫలంలో చిక్కుబడడు. పూర్వకాలములో ముక్త జీవులందరూ నా దివ్య స్వభావము గురించిన ఈ అవగాహనతోనే కర్మలను వనరించారు. అందుకే వారి అడుగుజాడలలో నడుస్తూ నీవు నీ కర్మను నిర్వహించవలసింది. ఏది కర్మ, ఏది అకర్మ అని నిర్ణయించడంలో బుద్ధిమంతులు కూడా విమోహితులవుతారు. ఇప్పుడు నేను కర్మ అంటే ఏమిటో నీకు వివరిస్తాను. అది తెలుసుకొని నీవు సమస్త అశుభాల నుండి బయటపడతావు. కర్మ రహస్యాలను అర్థం చేసుకోవడం చాలా కఠినం. అందుకే మనిషి ఏది కర్మయో, ఏది వికర్మయో, ఏది అకర్మయో చక్కగా తెలుసుకోవాలి.
కర్మలో అకర్మను, అకర్మలో కర్మను చూసేవాడు మనుషులలో బుద్ధిమంతుడు. అతడు అన్ని రకాలైన కర్మలలో నెలకొన్నప్పటికీ దివ్య పదములోనే ఉంటాడు. ఎవ్వని ప్రతి యత్నము ఇంద్రియ భోగవాంఛారహితంగా ఉంటుందో అతడే పూర్ణ జ్ఞానంలో ఉన్నవానిగా తెలియబడతాడు. కర్మ ఫలాలన్నీ పరిపూర్ణ జ్ఞానాగ్నిచే దగ్ధమైనట్టి కర్తగా అతడు ఋషులచే చెప్పబడినాడు. తన కర్మల ఫలాల పట్ల సమస్త ఆసక్తిని విడిచి సర్వదా సంతృప్తినిగా స్వతంత్రునిగా ఉంటూ అతడు నానా రకాల కార్యాలలో నెలకొనిన ఎటువంటి కామ్యకర్మను చెయ్యడు. అట్టి అవగాహన కలిగిన మనిషి పూర్ణంగా నియంత్రించబడిన మనోబుద్ధులతో వర్తిస్తూ తనకున్న వాటిపై స్వామ్య భావనను విడిచిపెట్టి కేవలము దేహావసరాల కొరకే పనిచేస్తాడు. ఆ విధంగా పనిచేస్తూ అతడు పాపముచే ప్రభావితుడు కాకుండా ఉంటాడు. దానంతట అదే వచ్చిన లాభముతో సంతృప్తి చెందేవాడు, ద్వంద్వాల నుండి విడివడిన వాడు, అసూయ లేనివాడు, జయాపజయాల్లో స్థిరునిగా ఉండేవాడు కర్మలు చేస్తున్నప్పటికీ ఏనాడు బుద్ధుడు కాడు. ప్రకృతి గుణాల పట్ల సంగత్వము లేనివాడు, దివ్య జ్ఞానంలో పూర్తిగా నెలకొన్నవాడు అయిన మనిషి యొక్క కర్మ పూర్తిగా జ్ఞానములోనే లీనమవుతుంది. స్వీకరించేది బ్రహ్మము, సమర్పించబడేది కూడా అదే ఆధ్యాత్మిక స్వభావము కలది అయినట్టి ఆధ్యాత్మిక కలాపాలకే పూర్తిగా అర్పణము చేసే కారణంగా కృష్ణ భక్తి భావనలో లగ్నమైన వ్యక్తి తప్పక ఆధ్యాత్మిక లోకమును పొందుతాడు. కొందరు యోగులు వివిధ యజ్ఞాలను సమర్పించడం ద్వారా దేవతలను చక్కగా పూజిస్తారు. మరికొందరు పరబ్రహ్మమనే అగ్నిలో హోమము చేస్తారు. కొందరు నిష్ఠాపరులైన బ్రహ్మచారులు శ్రవణ కార్యాన్ని, ఇంద్రియాలను మనో నిగ్రహమనే అగ్నిలో హోమము చేస్తారు. కాగా ఇతరులు సక్రమమైన గృహస్థులు ఇంద్రియ విషయాలను ఇంద్రియాలనే అగ్నిలో హోమము చేస్తారు. మనస్సును, ఇంద్రియాలను నిగ్రహించడం ద్వారా ఆత్మానుభూతిని సాధించడంలో ఇష్టము కలిగిన కొందరు సమస్త ఇంద్రియ కార్యాలను, ప్రాణవాయువు కార్యాలను మనోనిగ్రహమనే అగ్నిలో ఆహూతి చేస్తారు. కఠిన వ్రతాలను చేపట్టి కొందరు తమ సంపత్తులను అర్పించడం ద్వారా, ఇతరులు తీవ్రమైన తపస్సులు చేయడం ద్వారా, అష్టాంగ యోగ పద్ధతిని సాధన చేయడం ద్వారా లేదా ఆధ్యాత్మిక జ్ఞాన ప్రగతి కొరకు వేద ధ్యానము చేయడం ద్వారా జ్ఞానవంతులవుతారు. సమాధిలో నిలవడానికి ప్రాణాయామ పద్ధతి పట్ల మొగ్గు చూపే ఇంకా కొందరు ప్రాణవాయువును అపానవాయువును ప్రాణవాయువులో అర్పించడాన్ని సాధన చేసి ఆ విధంగా చివరకు పూర్తిగా శ్వాసను ఆపి సమాధిలో నెలకొంటారు. ఇంకొందరు ఆహారం తినడం తగ్గించి ప్రాణవాయువును ప్రాణవాయువులోనే యజ్ఞముగా అర్పిస్తారు. యజ్ఞము యొక్క అర్థమును ఎరిగిన ఈ కర్తలందరూ పాపముల నుండి శుద్ధిపడతారు. యజ్ఞఫలమనే అమృతమును రుచి చూసిన వారు పరమ నిత్యస్థానము వైపుకు ప్రయాణిస్తారు. ఓ కురువంశ శ్రేష్ఠుడా, యజ్ఞము లేకుండా మనిషి ఈ లోకంలో లేదా ఈ జీవితంలో ఏనాడు సుఖంగా జీవించలేడు. ఇక తరువాతది గురించి చెప్పేదేమున్నది? ఈ వివిధ రకాల యజ్ఞాలన్నీ వేదాలచే ఆమోదించబడ్డాయి. అవన్నీ నానా రకాల కర్మల నుండే ఉద్భవించాయి. వాటిని యథారూపంలో తెలుసుకొని నీవు ముక్తుడవవుతావు. ఓ పరంతప, జ్ఞాన యజ్ఞము కేవలం భౌతిక సంపత్తుల యజ్ఞము కంటే ఉత్తమమైనది. పార్థ, చివరకు అన్ని కర్మల యజ్ఞాలు దివ్య జ్ఞానంలోనే పరిసమాప్తమవుతాయి. గురువు దగ్గరకు వెళ్ళి సత్యమును తెలుసుకోవడానికి ప్రయత్నించు. వినయముతో ఆయన దగ్గర విచారణ చేసి ఆయనకు సేవ చేయవలసింది. ఆత్మదర్శులు తత్వదర్శనము చేసిన కారణంగా నీకు జ్ఞానమును ఉపదేశిస్తారు. ఆత్మదర్శి అయిన మహాత్ముని నుండి నిజమైన జ్ఞానమును పొందినప్పుడు నీవు తిరిగి ఇటువంటి మోహంలో పడవు. ఎందుకంటే ఆ జ్ఞానం ద్వారా నీవు జీవులందరినీ పరమాత్ముని అంశాలుగా, అంటే నావారిగా చూడగలుగుతావు. ఒకవేళ నీవు పాపులందరిలోనూ పరమపాపిగా భావింపబడిన దివ్య జ్ఞానమనే నౌకలో నెలకొనినప్పుడు దుఃఖసాగరమును దాటగలుగుతావు. ఓ అర్జున, మండే అగ్ని కట్టెలను బూడిద చేసినట్లుగా జ్ఞానాగ్ని భౌతిక కర్మ ఫలాలన్నింటినీ కాల్చి బూడిద చేస్తుంది. ఈ ప్రపంచంలో దివ్య జ్ఞానమంతగా ఉదాత్తమైనది, విశుద్ధమైనది వేరొక్కటి లేదు. అట్టి జ్ఞానము సకల యోగముల పక్వఫలము.
భక్తి యోగ సాధనలో సిద్ధిని పొందినవాడు ఈ జ్ఞానమును కాలక్రమంలో తనలోనే అనుభవిస్తాడు. దివ్య జ్ఞానానికి అంకితమైన వాడు, తన ఇంద్రియాలను నిగ్రహించినవాడు అయిన శ్రద్ధావంతుడు అటువంటి జ్ఞానమును పొందడానికి అర్హుడు. దానిని పొందినవాడే అతడు శీఘ్రమే పరమ ఆధ్యాత్మిక శాంతిని పొందుతాడు. కానీ శాస్త్రాలను శంకించే అజ్ఞానులు, శ్రద్ధావిహీనులు భగవద్భావనను పొందలేక పతనం చెందుతారు. సంశయాత్మునికి ఈ లోకంలో గాని పరలోకములో గాని సుఖము లేదు. తన కర్మఫలాలను విడిచి భక్తి యోగంలో వర్తించేవాడు, దివ్య జ్ఞానముచే సందేహాలన్నీ నశించినవాడు యథార్థంగా ఆత్మలో నిలిచి ఉంటాడు. ఓ ధనంజయ, అతడు కర్మఫలాలచే బంధించబడడు. అందుకే అజ్ఞానము వలన హృదయములో కలిగినట్టి సందేహాలను జ్ఞాన ఖడ్గముచే ఖండించు. ఓ భారత, యోగముతో కూడిన వాడవై లేచి యుద్ధం చెయ్యవలసింది. శ్రీమద్ భగవద్గీతలోని దివ్య జ్ఞానము అనే 4వ అధ్యాయానికి భక్తి వేదాంత భాష్యము సమాప్తము.